जेन्युइन నాకు ఇది రాలేదు వాటర్ మేబీ సార్ వాటర్ ఆల్రెడీ ఐ థింక్ 2 ట్రక్స్ మనం ముందే వెళ్తాం ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ మీదేనా ఇప్పుడు బోర్డు ఏ ఊరికి పోతున్నాయి అవి సార్ అది ఈపూర్ లంకి వెళ్తాం సార్ అది ఈపూర్ లంక ఎవరు వచ్చారు అక్కడ నుంచి ఈపూర్ లంకి ఇప్పుడు మన విఆర్ఓ గారు వెళ్ళిపోతే ఎక్కడ పోయి పెట్టేసుకుంటారు అది జరగకూడదు ఫోన్ నెంబర్ చేసాం విలేజ్ స్పెషల్ మీకు చెప్తున్నా మీ తర్వాత వచ్చే వాళ్ళకి కూడా చెప్పండి విలేజ్ స్పెషల్ ఆఫీసర్ కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వచ్చి నాది పలానా గ్రామము నేను డ్యూటీలో ఉన్నాను సంతకం పెట్టి ఆయన డ్యూటీ ఒరిజినల్ డ్యూటీ ఎక్కడో కూడా రాసి చూపించి సంతకం పెట్టి తీసుకుని వెళ్ళాలి ఓకే రైట్ ఎండో గారు మాట్లాడారు సార్ ఇప్పుడు అది ఈపూర్ లంకనా ఈపూర్ ఇది ఏ రోజు కాదు ఎన్ని సంవత్సరాలు 167 సంవత్సరాల కాలంలో ప్రకాశం బ్యారేజ్ పుట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా ఈ వరద రాలేదు ప్రకోపంతో మన మీదకి వస్తే మరి ఏనాడో కట్టినటువంటి కరకట్టలు అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా నిలబడి ఈ డిపార్ట్మెంట్లు ప్రజాప్రతినిధులు అందరూ కష్టించి పనిచేసి ఒక కమిట్మెంట్తో చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని అస్సలు లేకుండా చేసుకొని ఆస్తి నష్టాలని అతి తక్కువగా ఉండేటట్టు చేసుకొని మనం బయటపడతాం. ఎవరు ఏ పని చేసినా ప్రజా సంతృప్తి అనేది కొలమాల. ప్రజా సంతృప్తి లేని పని మనం సరైన సమయంలో జరగాల్సిన దాన్ని ఆలస్యం చేస్తే సంతృప్తి లేదు. మనం చేసేది చిరునవ్వుతో చేయకపోతే సంతృప్తి లేదు. మనం కసుక్కొని అవతలని కోప్పడితే విసుక్కుంటే సంతృప్తి లేదు. మనం చేసే సేవ చిరునవ్వుతో చేస్తూ మనం సిన్సియర్గా చేస్తూ కమిట్మెంట్తో చేస్తూ ఒక దైవ కార్యంలా అనుకొని మనం చేస్తేనే ఇలాంటి కార్యక్రమాల్లో నుంచి మనం తక్కువ నష్టంతో రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇచ్చిన మోటివేషన్ ప్రాణాపాయం 0 ఉండాలి, ఆస్తి నష్టాల్ని మినిమైజ్ చేయాలి అనే లక్ష్యంతో మనం పని చేయాలంటే ఈ క్వాలిటీలతో క్రమశిక్షణ ఉండాలి, సమయపాలన ఉండాలి, మనం అనుకున్న సమయానికి అనుకున్న చోటికే రావాలి, అక్కడ కమిట్మెంట్తో ప్రజలకి చిరునవ్వుతో మనం సేవ చేయాలి, వాళ్ళందరి సంతృప్తిని మనం తీసుకొని మనం వెళ్ళాలి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సుమారు 250 మంది అటెండెన్స్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా రావాల్సింది, వాళ్ళని వెంటనే ఈ రోజే రావాలి. తక్షణమే మీరందరూ మీకు కేటాయించిన గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరి యొక్క సహకారంతో కోఆర్డినేషన్తో చక్కగా పనిచేసి అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాలో మరింత మెరుగ్గా సేవ చేశామనేటువంటి పేరు మనందరికీ వచ్చేలాగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీరందరూ కూడా కమిట్మెంట్తో పనిచేస్తారని నమ్మకంతో నేను మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బాగుంది. ఇదంటే బాగా వంగి చేయాలి కదా, రైన్ స్పేస్ ఇంకోటి గంతులు ఉన్నాయి సార్. కొంచెం అనుకున్నా రైట్ రైట్